వస్తుంది సార్ ఒకవేళ అది మీకు హ్యాండ్ ఓవర్ అయితే? నా స్వార్థం నాకు ఉంటుంది కదండి, నేను ఉన్న టైంలో కంప్లీట్ చేయాలని ఆ ప్రయత్నం చేస్తాను. అంటే స్టేడియం జరగదు, అట్లీస్ట్ ఒక 30-40 గ్రౌండ్స్ అన్న ఒక 1 yearలో చేయాలన్నది మన టార్గెట్. అట్లాగే తెలంగాణలో ఉన్న 6-7 జిల్లాల్లో, పాత 10 జిల్లాల్లో 6-7 జిల్లాల్లో గ్రౌండ్ కొని అక్కడ అట్లీస్ట్ జిమ్ఖానా లాంటి ఫెసిలిటీస్ క్రియేట్ చేయాలన్నది ప్రయత్నం చేస్తాను. ఓకే ఓకే సార్, ఒక ప్లేయర్కి రంజీ వరకు వెళ్ళి ఫైనల్స్లో ఆడి వాళ్ళు ఎంతో కొంత విన్ అయ్యి వచ్చిన వాళ్ళకి BMW, ₹1,00,00,000, 50 లక్షలు ఇలా ఇస్తూ ఉంటారు కదా. వేరాజ్ ఇక్కడ HCAలోనే లేదంటే మిగతా ఇతర స్కూల్ డిస్ట్రిక్ట్ లెవెల్ కాంపిటీషన్స్లో గెలుచుకొని బాగా మంచి ఆట ఆడే వాళ్ళకి కూడా అట్లా ఏమైనా నజరానాలు ప్రకటిస్తుందా HCA? HCA తప్పకుండా ఇస్తుందండి. నేనే లాస్ట్ టైం మా రంజీ ప్లేయర్స్ని ప్లేట్ నుంచి ఎలైట్కి వచ్చినప్పుడు 25 లక్షలు మేము వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అట్లాగే బుచ్చిబాబు టోర్నమెంట్ గెలిచినప్పుడు కూడా వాళ్ళకి ఒక 25 లక్షలు మేము ఇవ్వడం జరిగింది. ప్లస్ త్రిష వాళ్ళు వచ్చిన తర్వాత గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇవ్వడం కాకుండా మేము కూడా వాళ్ళకి 10 lakhs అనౌన్స్ చేయడం జరిగింది. అంతేకాకుండా నేను కూడా నా పర్సనల్గా మొన్న మా కనే త్యాగరాజన్కి, తన్మయ్ అగర్వాల్కి 1 lakh నా పర్సనల్ క్యాష్ ఇవ్వడం జరిగింది. చాలా మంది ప్లేయర్స్కి, ఇప్పుడు నిఖిత్ జరీన్ కానీ వేరే ప్లేయర్స్ కూడా ఆల్మోస్ట్ ఒక 20-30 మెంబర్స్ ప్లేయర్స్ కూడా వాళ్ళు ఏదైనా ఎంకరేజ్మెంట్కి కానీ అదర్వైజ్ వాళ్ళకి స్పోర్ట్స్కి రిక్వైర్మెంట్ కానీ కోచింగ్ కానీ మేము పర్సనల్గా మాకు ఆసరా ఫౌండేషన్ ఒక ఫౌండేషన్ దాని నుంచి కూడా ఇస్తూ ఉన్నాం. ప్లస్ HCA నుంచి కూడా రెగ్యులర్గా ఇస్తూ ఉన్నాం. అంతేకాకుండా లాస్ట్ టైం మేము ప్లేట్ నుంచి ఎలైట్కి వచ్చినప్పుడు మా ప్లేయర్స్ అందరికీ కూడా రంజీ గెలిచి రండి, ప్రతి ఒక్క ప్లేయర్కి BMW ఇస్తా అని చెప్పి నేను ప్రామిస్ చేయడం జరిగింది. వితిన్ 2-3 yearsలో నేను ప్రెసిడెంట్షిప్ ఉన్నప్పుడే రంజీలో ఫైనల్ గెలవడమే నా టార్గెట్. రంజీలో గెలుస్తాం, ప్రతి ప్లేయర్కి BMW ఇస్తాం. ఛాలెంజ్ ఇది. ఓకే సో సెలెక్షన్ ప్రాసెస్లో సినిమాలో చూపిస్తూ ఉంటారు కదా, కొంత ఎక్కడో 1-sidedగా ఉంటుంది, ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. సెలెక్షన్ చేయాలి అని అంటే కొన్ని లంచాలు, ముడుపులు అవి ఇవి ఉంటాయి, నిజమేనా? అది పాత రోజుల్లో, ఇప్పుడు కాదు. ట్రాన్స్పరెన్సీ ఉందా? 100% పూర్తిగా 100% ట్రాన్స్పరెన్సీ ఉంది. వన్ మోర్ థింగ్ అండి, ఈరోజు పూర్తిగా కూడా స్టేటస్ అంతా ఒక ప్లేయర్ ఆడింది పూర్తిగా ఆన్లైన్లో పెడుతున్నాం. ప్లేన్ పర్ఫార్మెన్స్ వన్ దాంట్లో ఉంది. ప్లస్ క్రికెట్ని 24/7 అందరు వాచ్ చేస్తుంటారు. ప్లస్ ప్లేయర్ ఎంత ఆడుతున్నారు, పేరెంట్ బయట అంతకంటే ఎక్కువ ఆడుతున్నారు ఇక్కడ క్రికెట్. 24/7 సీరియస్గా ప్లేయర్ ఆడుతుంటే కోచ్ ఏదైతే చెప్తుంటాడో కోచ్ కంటే ఎక్కువ ప్లేయర్ పేరెంట్ వచ్చేసి నువ్వు అట్లా ఆడు ఇట్లా ఆడని చెప్తుంటారు. కోచ్కి తెలుసా, వాళ్ళకి తెలుసా. అందుకని నేను ప్లేయర్స్ అందరికి ఒకటే చెప్తా, మీరు గ్రౌండ్లో ఆడేటప్పుడు మీ పేరెంట్స్ రానియకండి అని చెప్పి వాళ్ళు వచ్చి పాడి చేస్తున్నారు. సో ఏ చిన్న తప్పిదం జరిగినా పేరెంట్స్ ఎవరు ఒప్పుకోరండి, కోర్టుకు వెళ్తారు, ఇవన్నీ ఇష్యూస్ జరుగుతూ ఉంటాయి. సో ట్రాన్స్పరెన్సీ 100% ఉంది, తప్పులు జరగట్లేదు. ఎవరికైనా తప్పు జరిగినట్టు తెలిస్తే నా దృష్టికి తీసుకురండి, ఖచ్చితంగా దాన్ని మేము సర్దిద్దుకుంటాం, వాళ్ళపైన బ్యాన్ పెడతాం. నేను గెలిచిన ఫస్ట్ రోజే చెప్పాను, ఎవరైనా ప్లేయర్ కానీ పేరెంట్ కానీ ఎవరైనా కోచ్ కానీ మాల్ ప్రాక్టీసెస్ చేసినట్టు కానీ డబ్బులు తీసుకున్నట్టు కానీ నిరూపణ జరిగితే వాళ్ళని 3 years బ్యాన్ చేస్తామని చెప్పాను. దాని మీద మాట మీద ఉన్నాం. ఒక 2-3 ప్లేయర్ని బ్యాన్ కూడా చేశాం. మీరు ఇలా అనర్గళంగా మాట్లాడేస్తున్నారు, ఏం అడిగితే చెప్పేస్తున్నారు. ఏం సార్ ఫ్యూచర్లో పొలిటికల్ అంబిషన్ ఉందా మీకు? ఎమ్మెల్యే, ఎంపీ, మినిస్టర్? క్రికెట్ అంటే పిచ్చి అండి, స్పోర్ట్స్ అంటే పిచ్చి. నాకు పొలిటికల్గా చాలా అవకాశాలు కూడా ఉండింది, కానీ నా లైన్ అది కాదని నేను తీసుకోలేదు. నాకు బిజినెస్ అండ్ స్పోర్ట్స్ రెండే ఇంట్రెస్ట్. నా లైన్ చాలా క్లియర్. ఎస్, కొంతమంది పొలిటికల్ పర్సన్స్కి నేను దగ్గరగా కలిసి పనిచేశాను, వారికి బ్యాక్ అండ్ సపోర్ట్ చేశాను, కాదనట్లేదు. బట్ నేను పొలిటికల్గా ఎప్పుడు రాదలుచుకోలేదు. నా లైఫ్లో పొలిటికల్గా వచ్చేదానికి అవకాశమే లేదు. ఎందుకంటే పొలిటీషియన్స్ చాలా దగ్గరికి చూశాను, వాళ్ళకి పడే కష్టం అండి. ఒకసారి ఒక మంచి పొలిటీషియన్, పెద్ద పొలిటీషియన్ నేను చెప్పాను, అన్న నువ్వు పడ్డే కష్టం బిజినెస్లో వచ్చుంటే అంబానీని మించిపోతుంటివి నువ్వు. సీరియస్గా అంత కష్టపడతారు, ఎంత చేసినప్పటికీ వాళ్ళకి నెగిటివ్ ట్రోలింగ్, తిట్లు అవన్నీ. ఇక్కడ నేనున్నానండి, నాకు ఒక రెస్పెక్టబుల్ పొజిషన్లో ఉన్నా. నన్ను ఎక్కడైనా తప్పు జరిగితే ట్రోలింగ్ చేస్తారు తప్ప రోజు ఏకవచంలో తిట్టడాలు అవన్నీ ఉండవు. కానీ పొలిటీషియన్ ఎవ్రీ డే తిట్టించుకుంటారు, తప్పదు. ఎవరు రాత్రి 11 తర్వాత ఫోన్ వచ్చిందంటే వాళ్ళు బూతులు వినలేక పరిస్థితి ఉంటే బాగుండదు. అందుకంటే నేను పాలిటిక్స్ పోదలుచుకోలేదు. ప్రశాంతంగా ఉన్నా, ఎక్కడ పోయినా రెస్పెక్టబుల్ పొజిషన్ ఉంది. అక్షర చైర్మన్గా కానీ, HCA ప్రెసిడెంట్కి కానీ, వేరే ఏవియేషన్ బిజినెస్లో కానీ, మీడియా పర్సన్ కానీ ఆ రెస్పెక్ట్ ఉంది. ఆ రెస్పెక్ట్ పోడగొట్టుకోదలుచుకోలేదు. ఎన్ని వేల కోట్లు ఉన్నాయి సార్ ఆస్తులు? దయచేసి నాకు సీరియస్గా అంటే వాస్తవంగా నేను వెళ్ళాఫున్నాను, కష్టపడుతున్నాను, ఒక స్టేజ్కి వచ్చాను, రాదన్నట్లేదు. అన్ని డబ్బులు లేవు, కాకపోతే సమాజం నన్ను ఇంకా చాలా పైసలు ఉన్నలా క్రియేట్ చేసింది. ఐఎమ్ ఎంజాయింగ్ దట్. సార్ పాకిస్తాన్ మ్యాచెస్ జరిగినప్పుడు చాలా అగ్రెసివ్ ఉంటున్నారు కోహ్లీ. మినిమం కొడితే హాఫ్ సెంచరీ లేదంటే సెంచరీ. మొన్న కూడా చూసాం
ఏం సార్ ఏమైనా స్పెషల్? మొన్న కోహ్లీ కూడా అదే చెప్తున్నాడు కదా, పాకిస్తాన్ అంటే పూనకం వస్తుంది నాకు, నేనేం చేయాలని. ఆయన నరాల్లో జీర్ణించిపోయినట్టుంది. పాకిస్తాన్ ఆయన కొట్టేస్తున్నాడు ఆయన. మొన్న మ్యాచ్ కూడా నేను దగ్గర నుండి చూశానండి, ఎంత విజృంభించాడు, అసలు వేరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వట్లేదు, మస్తు ఆడుతున్నాడు. రియల్ గా కోహ్లీ లాంటి వాళ్ళు ఎప్పుడు మనకు ఒకరు ఉండాలి. సార్ ప్రెసిడెంట్ గా మీరు ఇప్పుడు ఇండియాలో ఎక్కడ ఏ మ్యాచ్ జరిగినా కూడా మీకు ఫ్రీ యాక్సెస్ ఇన్విటేషన్ ఉంటుందా, లేదంటే మీరు కోరుకొని వెళ్ళాల్సిందే? ఆ ప్రెసిడెంట్కి సెక్రటరీకి ఇద్దరికి కొన్ని ప్రివిలేజెస్ ఉంటాయండి, ఆల్ స్టేట్ ప్రెసిడెంట్ సెక్రటరీలకు. మాకు ఏ మ్యాచ్ కున్నా మాకు ఇన్విటేషన్ ఉంటుంది ఖచ్చితంగా బై ఫాల్ట్. అది కాకుండా మాకు ఒక బీసీసీ ఒక ప్రెసిడెంట్ కార్డ్, సెక్రటరీ కార్డు ఇస్తారు. ఆ కార్డు తీసుకొని మేము ఏ స్టేడియం, ఇండియాలో మాత్రం ఏ స్టేడియం ఏ మ్యాచ్ కన్నా వెళ్ళొచ్చు. మాకు ఇండియాలో ఉన్న ఏ మ్యాచ్ కైనా, ఇండియా పాకిస్తాన్, ఇండియాలో ఏ మ్యాచ్ జరిగినా మాకు అంటే బీసీసీ లాంజ్ ఒక లాంజ్ క్రియేట్ చేస్తారు. ఇక్కడ కూడా మనం హైదరాబాద్ మ్యాచ్ ఉన్నప్పుడు బీసీసీ లాంజ్ ఒకటి పెడతాం. ఏ స్టేట్ ప్రెసిడెంట్ సెక్రటరీ వచ్చినా వాళ్ళని మనం వెల్కమ్ చేస్తాం. వాళ్ళకి సంబంధించిన హాస్పిటాలిటీ, మేము ఆ స్టేడియంకి వచ్చినప్పుడు మమ్మల్ని వాళ్ళు రిసీవ్ చేసుకొని రెస్పెక్ట్ చేస్తారు. అట్లాగే ఏ స్టేట్ సంబంధించిన ప్రెసిడెంట్ సెక్రటరీ వస్తే మేము వాళ్ళని రిసీవ్ చేసుకుంటాం. అంతేకాకుండా ఇన్ కేసు మేము ఏమైనా ఫ్యామిలీ వెళ్తున్నాం అనుకోండి, నా ఫ్యామిలీ ఫ్రెండ్స్తో పెద్దగా ఎంకరేజ్ చేయరు. ఫ్యామిలీ వెళ్తే నేను నా ఫ్యామిలీతో వస్తున్నా అంటే వాళ్ళు కూడా నాకు ఏదైతే హాస్పిటాలిటీ ఇస్తారో ఆ లెవెల్ హాస్పిటాలిటీ ఫ్యామిలీ వరకు ఇస్తారు. సార్ ఒక ఫ్యామిలీ సరదాగా టికెట్స్ బుక్ చేసుకొని మ్యాచ్ చూడాలనుకోండి, మ్యాచ్కి ఎన్ని రోజుల ముందు మీరు ఓపెన్ చేస్తారు, ఏ సైట్స్లలో ఉంటాయి, అసలు ప్రాసెస్ ఏంటి? కళ్ళు మూసి తెరిచేలోపు అవి అయిపోతున్నాయి అంటున్నారు, అది ఎలా జరుగుతుంది? మీకు ట్రిక్ ఏంటో చెప్పండి సార్. దీనికి లాస్ట్ టైం కూడా ఎవరు అడిగితే నేను కూడా సేమ్ ప్రాసెస్ ఒకటి ఎక్స్ప్లెయిన్ చేశాను. కంపేర్ తప్ప అయి ఉండొచ్చు, అయినప్పటికీ చెప్తున్నా. అమెరికా వీసా కోసం స్లాట్స్ ఓపెన్ చేసినప్పుడు 2 నిమిషాల్లో వెళ్ళిపోతాయి. సేమ్ ఇంతే జరుగుతుంది ఇక్కడ ఆల్మోస్ట్. ఎందుకంటే క్రికెట్ ఎప్పటి నుంచో క్రేజ్ ఉండి టెక్కీ ఉండే గాయస్ ఉంటారు కదా, వాళ్ళందరూ అదే పనిగా ఎప్పుడు ఓపెన్ అవుతుంది, ఓపెన్ చేయగానే బుక్ చేసుకోవాలని కూర్చుంటుంటారు. ఆన్లైన్ అయినాక ఇంతకు ముందుకేమో ఆఫ్లైన్ ఉండేది, లైన్లో నిలబడితే ఎప్పుడో దొరుకుతుందని గ్యారంటీ ఉండేది. ఇన్ని టికెట్ల వరకు అని ఉండొచ్చు, లేదంటే పొద్దున 5 గంటలకు పోయి లైన్ నిలబడితే నాకు టికెట్ దొరుకుతుందని గ్యారంటీ ఉండేది. ఇప్పుడు ఆఫ్లైన్ కంప్లీట్ గా పూర్తిగా ఆఫ్లైన్ బంద్ అయిందండి, ఇండియా మొత్తంలో ఆఫ్లైన్ బంద్ అయింది. టికెట్ ఆన్లైన్ లో బుక్ చేసుకున్న తర్వాత టికెట్ డిస్ట్రిబ్యూషన్ అనేది ప్రింట్ చేసి ఇస్తాము, బట్ ఆఫ్లైన్ లో వెళ్ళి ఒక టికెట్ కొనుక్కోవడం లేదు. సో ఎలా నేను ఒకవేళ బుక్ చేసుకోవాలంటే ఎందులో ఆన్లైన్ లో సైట్ లో ఓపెన్ అయినప్పుడు ఇప్పుడు ఏంటంటే పేటిఎం సైట్, ఎస్ఆర్ఎస్ సైట్, పేటిఎం సైట్ లో మేము లింక్స్ పంపిస్తాం. పేపర్ లో ముందే, మీడియాలో ముందే మేము అనౌన్స్ చేస్తాం ఈ టైంకి టికెట్స్ మేము ఆన్ చేస్తున్నాం అని చెప్పి. ప్లస్ అందరు చాలా స్మార్ట్ ఉన్నారండి, అందరికి తెలిసిపోతున్నాయి, టెకీ అయిపోయారు అందరూ. అది యాక్చువల్గా ఏమైందంటే టికెట్స్ చాలా తక్కువ ఉన్నాయండి మన దగ్గర, 37,000 టికెట్స్. 37,000లో 27,000 ఏమో మేము సేల్లో వెళ్తాం. 10,000లో స్పాన్సరర్స్కి ప్లస్ హెచ్సిఏకి ప్లస్ గవర్నమెంట్స్కి ఇవన్నిటికి వెళ్తాయి. 8,000 25,000 దాకా సేల్లో వెళ్తాం అనమాట. 25,000 విత్ ఇన్ మినిట్స్లో వెళ్ళిపోతాయి. ఇట్లా ఓల్డ్ పీరియడ్ అండి అది. స్పాన్సరర్స్కి అండ్ బీసీసీఐకి ప్లస్ హెచ్సిఏకి ప్లస్ గవర్నమెంట్ అఫీషియల్స్కి వీళ్ళకి వెళ్తాయి. సార్ ఫైనల్లీ జైషాకి సంబంధించి ఆయన వచ్చినాక విజృంభిస్తుంది ఇండియా అని ఒకవైపు అంటూ ఉంటే, తండ్రి హోంమంత్రి కదా, ఇంకా కొడుకుకి పదవి వచ్చేసింది, ఇంకే ఉంది, అనుభవిస్తూ ఉన్నారు దాన్ని, స్వీట్ ఫ్రూట్స్ ని అని. జైషా గారిని వన్ సైడ్ ఆఫ్ షేడ్ చూసిన వాళ్ళు ఆ మాట అనొచ్చు, కానీ జైషా గారిని దగ్గరగా నాలాంటి చూసిన వాళ్ళు వెరీ జీనియస్ అండి. ఆయన